భారతదేశానికి రావడానికంటే ముందు వచ్చిన సందర్భంలో కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నామని చెప్పి చర్చించవచ్చు. ముఖ్యంగా మనకు 1945లో వేవెల్ ప్రణాళిక అలాగే 1945లోనే సిమ్లా సమావేశం జరపడం కానీ దాంట్లో 45 ఉంటుంది, 45 కాదు 44 సిఆర్ ఫార్ములాను తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. దాంట్లో 45 అంటే 46 రాష్ట్రాలు, 44 రాష్ట్రాలు సిఆర్ ఫార్ములా. ఇది ఇంపార్టెంట్ అయిన అంశాలను ఎందుకంటున్నామంటే 1946లో క్యాబినెట్ మిషన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు వాళ్ళు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రతిపాదనలు చేస్తున్నారు. ఆ ప్రతిపాదనను అనుసరించి మన దేశంలో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు లేనివి, కేంద్రంలో ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దీని పట్ల సంతృప్తి చెందనటువంటి ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యకు పూనుకుంది. ఎందుకు ప్రత్యక్ష చర్యకు పూనుకున్నది అని అంటే, రాజ్యాంగ పరిషత్తు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 208 స్థానాలను గెలుపొందితే ముస్లిం లీగ్ 73 స్థానాలని గెలుపొందింది రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో. సో భవిష్యత్తులో భారత రాజ్యాంగ రచన జరిగితే ఇది ఈ దేశంలో ఉండేటటువంటి హిందువులకు అనుకూలంగా ఉంటుందనో, లేక భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఆధిపత్యం ఉంటుందన్న కారణం చేతనో కానీ ఈ రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశాన్ని కూడా ముస్లిం లీగ్ బహిష్కరించినది. పైగా నెహ్రూ నేతృత్వంలో ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వంలో కూడా వాస్తవానికి ఈ ముస్లిం లీగ్ చేరలేదు, ప్రారంభంలో చేరలేదు, తర్వాత చేరిన తర్వాత కూడా అనేక సమస్యలు సృష్టించింది. తర్వాత ఆ ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కొన్ని అంశాలని మనం ప్రస్తావిస్తున్నాం. అందులో వేవేల్ ప్రణాళిక. వేవేలు ఆనాటి భారతదేశ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ వేవేల్ మన భారతదేశం యొక్క సమస్య అంటే స్వాతంత్ర్యోద్యమ సమస్య ఒకవైపున ఉన్నది, మరోవైపున అప్పటికి ఇంకా రెండో ప్రపంచ యుద్ధం ముగియలేదు. అందుకోసమని ఇక్కడ ఉన్న అసంతృప్తిని చల్లార్చడం కోసం అతను ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. దీని ప్రకారం ఏంటంటే, భారతదేశం పైన సార్వభౌమాధికారము, విదేశీ వ్యవహారాలు, దేశ రక్షణ, కమ్యూనికేషన్లు వంటి శాంతి భద్రతల వంటి ముఖ్యమైనటువంటి అంశాలను బ్రిటిష్ వారు తమ వద్ద ఉంచేసుకొని మిగిలిన అధికారాలు భారతీయులకు బదిలీ చేస్తాము. కాబట్టి మీరు ఒక యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేస్తాము, దానికి మీరంతా సహకరిస్తారని చెప్పడంతో పాటు అన్ని వర్గాలతో కూడుకున్నటువంటి ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, కాబట్టి మీరంతా సహకరించాలి, గతంలో మేము చెప్పిన హామీలన్నింటినీ కూడా మేము నెరవేరుస్తామని చెప్పి వేవేల్ ఒక పథకాన్ని తయారు చేస్తే ఆ వేవేల్ పథకం పైన చర్చించడం కోసం సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఆనాటి కేంద్ర శాసనశాఖల కేంద్ర లెజిస్లేటివ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి భూలాభాయ్ దేశాయ్ మరియు ముస్లిం లీగ్ నాయకుడిగా ఉన్నటువంటి లియాఖత్ అలీ ఖాన్ల మధ్య ఈ సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఈ సిమ్లా సమావేశం ఫెయిల్ అయింది, విఫలమైంది. ఎందుకు ఫెయిల్ అయిందంటే, ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ కోరుతున్నటువంటి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చే అంశం పైన బ్రిటిష్ వాడు ఎలాంటి హామీ ఇవ్వలేదు కాబట్టి
వాళ్ళు ఈ సమావేశానికి అసలు విలువేలేదు, మీరు ప్రవేశపెట్టిన ఎజెండా అసలు ప్రాముఖ్యం కలిగిందే కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తే, మరి ముస్లిం లీగు మీరు పాకిస్తాన్ గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి అసలు ఈ సమావేశానికి విలువలేదని చెప్పి ముస్లిం లీగ్ కూడా వ్యతిరేకించడం జరిగింది. సో దాంతో సిమ్లా సమావేశం కూడా ఫెయిల్ అయింది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే, శ్రీ రాజగోపాలాచారి భారతదేశం స్వాతంత్ర్యాన్ని సంపాదించాలంటే ముస్లిం లీగ్ యొక్క సహకారం అవసరము, హిందువులు ముస్లింలు ఐక్యంగా అంటే పోరాడినప్పుడు మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం వస్తుంది. అందువల్ల మొదట మనం స్వాతంత్రాన్ని సంపాదించడం కోసం మనం అంతా కలిసికట్టుగా ఉద్యమిద్దాం. స్వాతంత్రం సంపాదించిన తర్వాత ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఒక రెఫరెండం పెడతాం, అంటే ప్రజాభిప్రాయ సేకరణ జరుపుదాం. ఒకవేళ ప్రజాభిప్రాయ సేకరణలో మెజార్టీ ప్రజలు పాకిస్తాన్ ఏర్పాటు కావాలని కోరుకున్నట్లయితే మనం ఇప్పుడు పాకిస్తాన్ ఏర్పాటు చేద్దాం. మొదట మనం స్వాతంత్రాన్ని సంపాదించాలి, స్వాతంత్రం సంపాదించే వరకు మనం ఐక్యంగా పోరాడాలి, స్వాతంత్రం వచ్చిన తర్వాత రెఫరెండం జరపాలి, రెఫరెండాన్ని అనుసరించి పాకిస్తాన్ యొక్క ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకోవచ్చునని చెప్పి టిఆర్ ఫార్ములా ఒక ఫార్ములాను రూపొందిస్తే, దీనిని భారతదేశ విభజనను కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు కాబట్టి నువ్వు పాకిస్తాన్ ఏర్పాటు గురించి హామీ ఇవ్వడానికి నువ్వెవరు, అసలు ఈ ఫార్ములా అసలు అనంగీకారం అనేది అంగీకరించడానికి అవకాశం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ టిఆర్ ఫార్ములాను వ్యతిరేకించింది. ముస్లిం లీగ్ ఏం చెప్పిందంటే, అసలు మీరు వచ్చి మా ప్రాంతాలలో రెఫరెండం పెట్టడం ఏంటిది, దానిపైన నిర్ణయం తీసుకో, డైరెక్ట్ పాకిస్తాన్ ఏర్పాటు చేద్దామని చెప్పవచ్చు కదా, కాబట్టి మీ ఫార్ములా అసమంజసంగా ఉందని చెప్పి ముస్లిం లీగ్ కూడా వ్యతిరేకించడం జరిగింది. అయితే 1946లో ఈ క్యాబినెట్ మిషన్ భారతదేశాన్ని సందర్శించిన తర్వాత జరిగిన రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ వచ్చినటువంటి స్థానాల సంఖ్య పరిస్థితి ఎట్ ది సేమ్ టైం నెహ్రూ నాయకత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో మొదట ముస్లిం లీగ్ చేరలేదు, తర్వాత చేరిందని చెప్తున్నాం. అయితే ముస్లిం లీగ్ ఈ ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకోవటమే కాకుండా ప్రత్యక్ష చర్యలకు పూనుకుంది. అంటే పాకిస్తాన్ ఏర్పాటు చేయటం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే డిమాండ్ చేయడం మొదలుపెట్టినారో, అలాంటి పరిస్థితులలో లార్డ్ వేవెల్ని భారతదేశం నుంచి తప్పించడం జరిగింది. లార్డ్ వేవెల్ అప్పటి వరకు భారతదేశ గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి వేవెల్ని ఇక్కడి నుంచి పంపించేసి 1947 జూన్కి వచ్చేసరికి భారతదేశానికి లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ అనేటటువంటి వారిని భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ గా నియామకం చేయడం జరిగింది. వేవెల్ని తప్పించి అతని స్థానంలో మౌంట్ బాటన్ తీసుకొచ్చారు. మౌంట్ బాటన్ ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఈ కాలంలో భారతదేశం మొత్తంలో కూడా అంతర్యుద్ధం నెలకొన్నది, హిందూ ముస్లింల మధ్యన మత సంఘర్షణ జరుగుతున్నవి, ప్రత్యక్ష చర్యకు పాకిస్తాన్ ఏర్పాటు ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మహమ్మద్ అలీ జిన్నా యొక్క ద్విజాతి సిద్ధాంతం, హిందువుల ఒక జాతి ముస్లింల ఒక జాతి అని ప్రకటించినటువంటి మహమ్మద్ అలీ జిన్నా యొక్క సిద్ధాంత ప్రకారం ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు కోసం ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యకు కోరుకోవడంతో దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలలో తీవ్రమైనటువంటి హింస నెలకొన్నది. జీరో నదిలో ఒక రోజు మొత్తం కూడా రక్తం ప్రవహించిందని ఒక ప్రతీతి. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి భారతదేశం వచ్చేటటువంటి రైళ్లలో హిందువులకు సంబంధించినటువంటి శవాలు చెత్తగాటులు గుట్టలుగా పడి ఉంటే, భారతదేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళేటటువంటి రైళ్లలో ముస్లింలకు సంబంధించినటువంటి శవాలు చెత్తగాటులు గుట్టలుగా పడిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి పరిస్థితుల్లో మరి బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఇంతకాలం పరిపాలించి వెళ్ళిపోయేటప్పుడు ఈ అపప్రద ఏదైతుందో హింస, రక్తపాతం అదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ వారికి ఒక మతం తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బ్రిటిష్ వారు ఏం చేశారంటే, ఇక్కడ లార్డ్ వేవెల్ దీన్ని పరిష్కరించలేడని చెప్పి అతన్ని భారతదేశ గవర్నర్ జనరల్ పదవి నుంచి తొలగించేసి లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ అనేటటువంటి వారిని భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ గా నియామకం చేసినారు. సో చివరి గవర్నర్ జనరల్ లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్. ఈ మౌంట్ బాటన్ భారతదేశం వచ్చేటప్పుడే ఒక ప్రణాళికను తయారు చేసుకొని వచ్చినారు.
దీన్నే లార్డ్ మౌంట్ బాటన్ పథకము లేదా డిక్కీ బర్డ్ పథకం అని కూడా అంటారు. డిక్కీ బర్డ్ పథకం అన్నా మౌంట్ బాటన్ పథకం అన్నా కూడా ఒకటే. లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ ని గవర్నర్ జనరల్ గా నియమించగానే లండన్ నుంచి వచ్చేటప్పుడు ఈ పథకంతో వెళ్తున్నారు. ఈ పథకం యొక్క ఆలోచన ఏమిటంటే భారతదేశాన్ని 2 డొమినియన్లుగా విభజిస్తాము. భారతదేశం అనేటటువంటి దేశాన్ని 2 డొమినియన్లు అంటే 2 దేశాలుగా విభజన చేస్తారు. ఒకటి భారతదేశం, 2 పాకిస్తాన్, 2 దేశాలకు ఏర్పాటు చేస్తారు. ఒకటి ఇలా ఏర్పాటు చేయాలని అంటే హిందువులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు మొత్తం కూడా భారతదేశంలోనే కొనసాగుతాయి. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాలు మొత్తం కూడా పాకిస్తాన్లో చేరుస్తారు. ఇలా చేర్చాలంటే ముఖ్యంగా భారతదేశం ఆనాటికి ప్రధానమైన రాష్ట్రాలు బెంగాల్, పంజాబ్. కాబట్టి బెంగాల్ శాసనసభ సమావేశమయ్యి హిందువులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు పశ్చిమ బెంగాల్ గాను, ముస్లింలు ఎక్కువగా నివసించేటటువంటి ప్రాంతాలు ఈస్ట్ బెంగాల్, తూర్పు బెంగాల్గా విభజించాలని, అదేవిధంగా పంజాబ్లో ఈస్ట్ పంజాబ్, తూర్పు పంజాబ్ని భారతదేశంలో చేర్చాలని, పశ్చిమ పంజాబ్ని పాకిస్తాన్లో చేర్చాలని చెప్పి నిర్ణయం చేయడంతో పాటు ఒకవేళ దేశంలో ఎక్కడైనా వివాదాస్పద ప్రాంతాలు ఉంటే అంటే ఎటు తెలుసుకునే ప్రాంతాలు ఏమన్నా ఉంటే అక్కడ రెఫరెండం నిర్వహించాలి, ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. ఏ సిఆర్ ఫార్ములానైతే మన భారతదేశ నాయకులు వ్యతిరేకించినారో అదే సిఆర్ ఫార్ములాలో ఉండేటటువంటి అంశాన్ని లార్డ్ మౌంట్ బాటన్ కూడా తన పథకంలో చేర్చడం జరిగింది. ఇకపోతే స్వదేశీ సంస్థానాలు ఏవైతున్నాయో వీరు అయితే పాకిస్తాన్లో కానీ లేక భారతదేశంలో కానీ మీకు ఇష్టం ఉన్నటువంటి ప్రాంతంలో చేరేటటువంటి అవకాశం మీకు కల్పిస్తున్నాము అని చెప్పి ఈ లార్డ్ మౌంట్ బాటన్ పథకంలో కూడా ఓ పథకాన్ని తీసుకొని ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ పథకాన్ని తీసుకొని వచ్చినప్పుడు వాస్తవానికి ఈ పథకాన్ని ముస్లిం లీగు ప్రారంభంలో వ్యతిరేకించింది, కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ భారతదేశ విభజనని వ్యతిరేకించింది కాబట్టి ఈ ఫార్ములా మాకు అంగీకారం కాదు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అయితే ఒక ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే చాలా పెద్ద ఎత్తున మత సంఘర్షణ జరిగి ఆస్తులు లూటీ జరిగి అనేక గృహాలు అంటే తగలబెట్టుకొని దాడులు చేసుకొని శతఘాతులై రక్తపాతం హింస నెలకొన్నటువంటి పరిస్థితుల్లోకి ఆ వాతావరణాన్ని మొత్తం కూడా గాంధీ వెళ్ళి పర్యవేక్షించిన తర్వాత గాంధీ అప్పుడు చెప్తారన్నమాట, ఇప్పటి నుంచి కలిసి కలిగించుకోవటం కంటే విడిపోయి ఎవరి దారిన వాడు ఉండటమే మేలు. నేను బాధాతప్త హృదయంతో తప్పనిసరి అయినటువంటి పరిస్థితుల్లో భారతదేశ విభజనకు అంగీకరించక తప్పదేమో అనిపిస్తుందని చెప్పి గాంధీ పేర్కొన్నారు. ఇక గాంధీ నుంచి ఎప్పుడైతే నోటి నుంచి ఎప్పుడైతే మాటలు వచ్చాయో కాంగ్రెస్ లో ఉండేటటువంటి పెద్దలు మొత్తం కూడా భారతదేశ విభజనకు అంగీకారం తెలిపినారు. ఆ అంగీకారాన్ని తెలుపటం ద్వారా అంటే అంగీకారం తెలుపటం అంటే భారతదేశానికి విభజించడం తప్ప వేరే మార్గం లేదు అనేటటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత అప్పుడు ఇక పంజాబ్ శాసనసభ సమావేశమై ఈస్ట్ పంజాబ్ని భారతదేశంలో కలిపింది, వెస్ట్ పంజాబ్ని పాకిస్తాన్లో కలిపినారు. బెంగాల్ శాసనసభ సమావేశమయ్యి వెస్ట్ బెంగాల్ని భారతదేశంలో, ఈస్ట్ బెంగాల్ని పాకిస్తాన్లో కలుపుతూ ఈ 2 తీర్మానం చేసినారు. ఇకపోతే సింధు ప్రాంతం మొత్తం కూడా పాకిస్తాన్లో కలిసిపోయింది. సింధు రాష్ట్రం అనేటటువంటిది పాకిస్తాన్లోనే కలిసింది. నార్త్ ఈస్ట్ వెస్ట్రన్ ప్రావిన్స్, నార్త్ ఈస్ట్ వెస్ట్రన్ ప్రావిన్స్ అంటే వాయువ్య సరిహద్దు రాష్ట్రం అంటాము. ఇది వివాదాస్పదమైన ప్రాంతం కావడంతో ఇక్కడ రెఫరెండం జరిపితే, ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే వాళ్ళందరూ కూడా మేము పాకిస్తాన్లో చేరుతామని చెప్పి నిర్ణయించడంతో ఆ వాయువ్య సరిహద్దు రాష్ట్రాన్ని కూడా పాకిస్తాన్లో చేర్చున్నాడు. అస్సాంలో ఉండేటటువంటి సేలెట్ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే సేలెట్ జిల్లా కూడా పాకిస్తాన్లో చేరాలని చెప్పి నిర్ణయం చేసింది. అంటే మెజార్టీ ప్రజలు అభిప్రాయపడినారు. జునాగఢ్లో పాలకుడు ముస్లిము, ప్రజలు హిందువులు పెద్ద సమస్య నెలకొనడంతో అక్కడ కూడా రెఫరెండం జరిపితే వాళ్ళు భారతదేశంలో ఉండాలని చెప్పి నిర్ణయించినారు. ఇలా భారతదేశ విభజనకు సంబంధించిన అంటే పూర్తి స్థాయిలో కూడా విభజనకు సంబంధించినటువంటి ఒక ఊహా చిత్రం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దాదాపుగా దేశంలో ఉండేటటువంటి
562 సంస్థానాలలో 554 సంస్థానాలు భారతదేశంలో విలీనం కావాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ పథకాన్ని అనుసరించి భారతదేశ విభజన జరిగిన తర్వాత ఈ విభజన పరిస్థితులను ఆధారం చేసుకొని జూలై 4వ తేదీన 3వ తేదీన బ్రిటిష్ పార్లమెంటులో చట్టాన్ని ప్రవేశపెడితే 4వ తేదీన దానిపై చర్చ జరిగిన తర్వాత 15వ తేదీన బ్రిటిష్ పార్లమెంటు దాన్ని ఆమోదించిన తర్వాత 18వ తేదీన జూలై 18వ తేదీన బ్రిటిష్ రాజమకుటం రాణి దానిపైన సంతకం చేయడంతో భారతదేశ స్వాతంత్ర చట్టం అనేది 1947 భారత స్వాతంత్ర చట్టం అనేటటువంటిది రావడం జరిగింది. భారతదేశం కోసం బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చివరి చట్టం ఏంటయ్యా అంటే భారత స్వాతంత్ర చట్టమే. భారతదేశ పరిపాలన కోసం ఆమోదించబడిన మొదటి చట్టం అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం అయితే భారతదేశం కోసం చివరిగా బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టం ఏంటంటే భారత స్వాతంత్ర చట్టం. ఈ చట్టం పైన బ్రిటిష్ రాణి జూలై 18వ తేదీన సంతకం చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా బ్రిటిష్ వారి యొక్క మొదటి ప్లాన్ ప్రకారం భారతదేశానికి జూన్ 3వ తేదీలోగా 1948 జూన్ 3 లేక 4వ తేదీలోగా దీనికి ఒక పరిష్కారం అంటే జూన్ అని చెప్పి పేర్కొన్నారు. జనరల్గా జూన్లోగా మీ సమస్యకు పరిష్కారం ఇస్తామని చెప్పి పేర్కొన్నారు. ఈ లూయిస్ మౌంట్ బాటన్ లాంటి వారు జూన్ 4వ తేదీ 3వ తేదీలో కూడా మేము పరిష్కరిస్తామని చెప్పి చెప్పినారు ప్రారంభంలో. కానీ ఇక్కడ నెలకొన్న పరిస్థితులు మొత్తం కూడా గందరగోళంగా ఉండటం, మతపరమైన సంఘర్షణలు జరగటం, రక్తపాతం జరగటం, హింస ప్రచురించడంతో అంతర్జాతీయంగా అంటే భారతదేశం వలన బ్రిటిష్ వాడు అపఖ్యాతి పాలవుతున్నామన్న నమ్మకంతో బ్రిటిష్ వాడు చివరికి ఎలా అయిపోయినాడంటే వీలున్నంత తొందరలో ఈ దేశాన్ని వదిలించుకుంటూ పనైపోతుంది అనేటటువంటి ఆలోచనకు వచ్చారు. అంతకుముందేమో ఈ దేశాన్ని వీలున్నంత సాధ్యమైనంత వరకు ఎంత ఎక్కువ కాలం పరిపాలించాలని చెప్పి ఆలోచించిన వాడు ఈ పరిస్థితులలో మాత్రం వీలున్నంత తొందరలో ఈ దేశాన్ని వదిలించుకుంటే మనకి ఇక ఏ తీర్పు చింత సమస్య లేదు అనేటటువంటి ఆలోచన కూడా రావడంతో ఒక సంవత్సరానికి ముందు జరిపి భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రసాదించాలని నిర్ణయించి 1947 జూలైలోనే ఈ భారత స్వాతంత్ర చట్టాన్ని ఆమోదించడం జరిగింది. ఈ చట్ట ప్రకారం 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రసాదించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అయితే ఇక్కడ మనం అంటే గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశాన్ని ఈ స్వాతంత్రాన్ని ప్రసాదించేటప్పుడు ఎలా ప్రసాదిస్తున్నాము? భారతదేశం అన్ని 2 డొమినియన్లుగా భారత్ పాకిస్తాన్ అనేటటువంటి దేశాలుగా ఏర్పాటు చేస్తారు. ఈ 2 దేశాలకు కూడా 15 ఆగస్టు 1947న స్వాతంత్రం ప్రసాదింపబడుతుంది. అదేవిధంగా 2 దేశాలపై కూడా బ్రిటిష్ వారికి ఉండేటటువంటి సార్వభౌమాధికారం అంటే అత్యున్నతమైన తిరుగులేని అధికారం ఆ తేదీన అంతరించిపోతుంది. ఈ 2 దేశాలు కూడా సార్వభౌమాధికార రాజ్యాలుగా స్వతంత్ర రాజ్యాలుగా అవతరిస్తాయి. అదేవిధంగా ఈ 2 దేశాల మధ్యన సరిహద్దుల్ని నిర్ణయించడం కోసం సివిల్ రాడికల్స్ అనేటటువంటి వారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు భారతదేశ పరిపాలనలో కొనసాగుతున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇతర ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పదవీ విరమణ చేసే వరకు వాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతారు. వారికి ఉద్యోగ భద్రత ఉంటుంది. ఎవరైతే దేశానికి స్వాతంత్రం వచ్చే కాలం నాటికి either పాకిస్తాన్లో కానీ భారతదేశంలో కానీ వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారో బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనా కాలం నియమించబడిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరిని కూడా దేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ పదవి నుంచి తొలగించేటటువంటి సమస్య లేదు. వాళ్ళని అలాగే పదవిలో కొనసాగిస్తారు. ఎప్పటి వరకు అంటే వాళ్ళు పదవి విరమణ చేసే వరకు కూడా వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉంటుంది. అలాగే భారత పాకిస్తాన్లు కోరుకున్నట్లయితే ఈ 2 దేశాలు కూడా కోరుకున్నట్లయితే ఈ 2 దేశాల యొక్క గవర్నర్ జనరల్ని బ్రిటిష్ ప్రభుత్వమే బ్రిటిష్ రానే నియామకం చేస్తుంది. మీరు కోరుకుంటే మీరు ఇష్టపడితే మీరు పేరును సూచిస్తే 2 దేశాల యొక్క గవర్నర్ జనరల్ని కూడా బ్రిటిష్ రాణినే నియమిస్తుంది. అలా కోరుకున్నప్పుడు
మనం ఏం చేసినాము, లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ భారతదేశానికి గవర్నర్ జనరల్ గా కొనసాగాలని చెప్పి నిర్ణయిస్తే, దేశానికి స్వాతంత్రం వచ్చేటప్పుడు గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి లార్డ్ మౌంట్ బాటన్ మన దేశ గవర్నర్ జనరల్ గా కొనసాగించినాము. కానీ పాకిస్తాన్ మహమ్మద్ అలీ జిన్నాను మొదటి గవర్నర్ జనరల్ గా నియమించాలని చెప్పి సూచించడంతో పాకిస్తాన్ కు మొదటి గవర్నర్ జనరల్ గా మహమ్మద్ అలీ జిన్నాను నియమించడం జరిగింది. అలాగే ఈ రెండు దేశాలలో సాధారణ ఎన్నికలు జరిగే వరకు, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా సాధారణ ఎన్నికలు జరిగి ప్రజల చేత ఎన్నుకోబడేటటువంటి సభలు, శాసనసభలు, పార్లమెంటు ఏర్పడే వరకు కూడా ఈ రెండు దేశాల పరిపాలనకు అవసరమైన శాసనాలను మరి ఆ దేశాలలో ఏర్పడినటువంటి రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉంటుందో వాళ్ళే ఈ దేశాల పరిపాలనకు అవసరమైనటువంటి శాసనాలను రూపొందిస్తారు. అలాగే మరి ఎలా పరిపాలించాలి? 40 ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది, ఇంకా రాజ్యాంగం రచించలేదు. అందువలన వీళ్ళు సొంత రాజ్యాంగాన్ని రచించుకొని ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చే వరకు కూడా రెండు దేశాలలో 1935 భారత ప్రభుత్వ చట్టాలను అనుసరించే పరిపాలన కొనసాగించాలి. వాస్తవానికి రాజ్యాంగ పరిషత్ అప్పుడే ఏర్పడింది కాబట్టి, ఇంకా రాజ్యాంగం రూపొందలేదు కాబట్టి ఈ రెండు దేశాల పరిపాలన ఎలా నిర్వహించాలి అంటే, రెండు దేశాలలో ఏర్పడినటువంటి రాజ్యాంగ పరిషత్తులేమో సాధారణ చట్టాలను చేస్తాయి. మరి రాజ్యాంగం ఏదంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ఏదైతుందో దాన్ని అనుసరించి పరిపాలన కొనసాగించాలని చెప్పి నిర్ణయించినారు. అదేవిధంగా ఈ రెండు దేశాలు కూడా మీకు ఇష్టమైతే బ్రిటిష్ కామన్వెల్త్ సభ్యత్వాన్ని తీసుకోవచ్చును, మీకు ఇష్టమైతే తీసుకోవచ్చును, ఇష్టం లేకపోతే కష్టమైతే తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా రెండు దేశాలకు స్వాతంత్రాన్ని ప్రసాదిస్తూ 1947లో బ్రిటిష్ పార్లమెంటు ఓ చట్టాన్ని ఆమోదించింది. దీన్నే భారత స్వాతంత్ర చట్టంగా పేర్కొంటాము. బ్రిటిష్ పార్లమెంటు మన దేశం కోసం ఆమోదించబడిన చివరి చట్టం కూడా ఈ భారత స్వాతంత్ర చట్టమే. ఈ చట్టం యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూ నాటి బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి క్లెమెంట్ అట్లే ఏమంటాడంటే, దీనిని యుద్ధం లేకుండా జరిగినటువంటి శాంతి ఒప్పందంగా పేర్కొనడంతో పాటు 1947 భారత స్వాతంత్ర చట్టాన్ని యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా వర్ణిస్తారు. అలాగే క్లెమెంట్ అట్లే ఇంకొక మాట కూడా అంటాడు, భారతదేశం పరిపాలన కోసం, అంటే భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆమోదించబడినటువంటి చట్టము బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాలన్నింటిలో కూడా ఉదాత్తమైనటువంటి చట్టంగా, గొప్ప చట్టంగా వర్ణించినాడు. భారత స్వాతంత్ర చట్టాన్ని క్లెమెంట్ అట్లీ బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టాల్లో ఒక ఉన్నతమైనటువంటి చట్టంగా వర్ణించడం జరిగింది. ఇకపోతే ఈ రెండు దేశాలకు స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత మన దేశానికేమో ఎవరు గవర్నర్ జనరల్ గా కొనసాగినారు? లూయిస్ మౌంట్ బాటన్. పాకిస్తాన్ కు ఈ అంశాన్ని అంటే 15 ఆగస్టు 1947 అర్ధరాత్రి ఈ స్వాతంత్రాన్ని సంపాదించేటటువంటి దశలో ఈ పండిట్ జవహర్లాల్ నెహ్రూ చాలా ఉద్విగ్నతను లోనై ఆయన ఎర్రకోట నుండి చారిత్రాత్మకమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చినాడు. ఆ ఉపన్యాసాన్ని మనం ద ట్రిస్ట్ విత్ డెస్టినీ అనేటటువంటి పేరుతో పిలుస్తుంటాము. ట్రిస్ట్ విత్ డెస్టినీ. అంటే విధితో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంగా వర్ణిస్తారు. అంటే భారత జాతి అని చెప్తారు, ప్రపంచం మొత్తం కూడా ఆదమర్చి నిద్రిస్తున్నటువంటి ఈ అర్ధరాత్రి సమయంలో భారతదేశం మేల్కొంటుంది. ఈ మేల్కొనే మేల్కొల్పు గతంలో ఎప్పుడో చేసుకున్నటువంటి విధితో చేసుకున్నటువంటి ఒప్పందంగా భావించి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యాన్ని, ఆశయాన్ని సాధించడం కోసం మేము అంకితమై పనిచేస్తామని చెప్తూ ఎర్రకోట నుండి ప్రసంగించినటువంటి జవహర్లాల్ నెహ్రూ యొక్క ఉపన్యాసాన్ని ఆల్ ఇండియా రేడియో ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి ఈ ఉపన్యాసాన్ని అనేక సందర్భాల్లో క్వశ్చన్ రూపంలో ట్రిస్ట్ విత్ డెస్టినీ అంటే భారత స్వాతంత్ర్యం సంపాదించిన సందర్భంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ అంటే ఎర్రకోట నుండి భారత జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగాన్ని ట్రిస్ట్ విత్ డెస్టినీగా పేర్కొంటాము. ఇక ఈ సందర్భంలో అంటే స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి సందర్భంలో భారతదేశ పరిపాలన కోసం నెహ్రూ నాయకత్వంలో
14 మంది సభ్యులతోని ఒక తాత్కాలిక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము. ఈ తాత్కాలిక ప్రభుత్వం చాలా చారిత్రకమైనది. మొదటి ప్రభుత్వం. పైగా అనేక సందర్భాల్లో ఈ తాత్కాలిక ప్రభుత్వం పైన, మొదటి ప్రభుత్వం పైన అనేక భిన్నమైనటువంటి ప్రశ్నలు వస్తున్నవి. అవి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయని మనం పరిశీలిద్దాం. ఈ తాత్కాలిక ప్రభుత్వం గురించి ఒక చిన్న వివరణ ఇస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఈ అంశం పైన. 3 తాత్కాలిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1946లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. క్యాబినెట్ మిషన్ సూచనలు అనుసరించి ఏర్పడింది. క్యాబినెట్ మిషన్ సూచనలు అనుసరించి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు అయ్యేటప్పుడు క్యాబినెట్ మిషన్ చెప్పింది ఏమిటంటే, ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సూచన చేసింది. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాలి అని అంటే దేశంలో ఉండేటటువంటి ప్రధానమైన వర్గాలైనటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జోరాస్ అన్ని వర్గాలకు, యూరోపియన్స్, ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ప్రాతినిధ్యం కల్పించబడాలి యాక్చువల్గా ఈ ప్రభుత్వం. కానీ ముస్లిం లీగ్ ఈ ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకించి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావటాన్ని, జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో ఏర్పాటు కావటాన్ని వ్యతిరేకించడంతో కాంగ్రెస్ ఏం చేసిందంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసేటప్పుడు 5 భారతదేశానికి సంబంధించినటువంటి ముస్లింలని ఆ ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది. పాకిస్తాన్ విడిపోయే కాలం నాటికి పాకిస్తాన్లో ఉన్న ముస్లింల కంటే భారతదేశంలో ఉన్న ముస్లింల సంఖ్య ఎక్కువ. కాబట్టి ఈ ముస్లింలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక 5 అంటే భారతదేశంలో ఉన్న ముస్లింలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి